వినుకొండ పట్టణంలో లోయల హై స్కూల్ నందు 68వ జిల్లా ఫుట్బాల్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను, రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ పోటీలు ఉత్సాహంతో పేద క్రీడాకారులకు ఎంతో తొలగించి మా క్రీడాకారులకి మీ యొక్క దానికి ఇబ్బంది ఫుట్బాల్ టోర్నమెంట్ గత 3 రోజుల నుంచి మన వినుకొండ పట్టణంలో నిర్వహిస్తున్నారు. ఇప్పుడే ఫైనల్స్ అవ్వడం. లైలా పబ్లిక్ స్కూల్, ఆ పబ్లిక్ స్కూల్ క్రీడా అప్పుడే గెలుపుని కళ్ళ ముందర, ఓటమిని కాళ్ళ 100లో 1గా కాదురా, 100లో 1గా కాదురా, 100లో 1గా ఎలుగొందు. అపర ధన్వంతరి మరి యువకులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ఫోన్ చేసి డైరెక్ట్ గా మేము క్రీడల్ని విజయవంతంగా అందరూ చేపులాచి వారిని క్లుప్తంగా క్రీడాకారులకు తమ సందేశం. ఫుట్బాల్ పోటీలు నిర్వహణకి ఫుట్బాల్ జరగడం చాలా శుభసార్యం. కడప బెస్ట్ ప్లేయర్, అలాగే బాయ్స్ లో సయీద్ అలీ గుంటూరు పెట్టుకోవచ్చు. వచ్చి చిత్తూరు సెకండ్ ప్లేస్, అనంతపురం ఫస్ట్ ప్లేస్, విశాఖపట్నం బెస్ట్ ప్లేయర్స్ నే పిలుచుకోవచ్చు. ఇక్కడ గలాబా ఉండకూడదు, మీద కూర్చోమనండి. అందరు కలిపి ఒకసారి ఆర్ భువనా బాయ్స్ కొంచెం విశాలంగా ఉండాలి. జరపండి సార్, సార్ థ్యాంక్స్. చెనక్కాయలకే సార్ ఎగసిపడే అలలు, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్ర యూనివర్సిటీ. చక్కటి భోజనాలు పెట్టి మీకు అన్ని ఏర్పాటు. ఈటీ అసోసియేషన్ అలాగే సెక్రటరీ, ఈ అసోసియేషన్ అంతా గట్టిగా పనిచేసి మీ అందరి చక్కగా భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా చక్కగా ఏర్పాటు చేసి మన వినుకొండని, పల్నాడు జిల్లాని మంచి పేరు తీసుకొచ్చిన పేరుని అభినందనలు తెలియజేస్తున్నా. ఆడ ఎలిగించిన పోయిన కళ్యాణి వస్తున్నారు. పుష్పమాలాకృతుల్ని ఫాదర్ రవి మరి డాక్టర్ రామ్ దేవన్ గారు అబ్బా
బండలు సత్కారం. విశాఖపట్నం దినేష్ అనంతపురం, అరవింద్ అనంతపురం, అమర్నాథ్ కుమార్ అనంతపురం, హేమంత్ అనంతపురం, నరేష్ అనంతపురం, సారీ హేమంత్ అనంతపురం, జి నరేష్ గారు లోకేష్ గారు ఎమ్మెల్యేతో చెప్పారు ఎక్కడ ఏ స్కూల్ కి కొత్త రూమ్లు ఎక్కడ అవసరమో, ఆట స్థలాలు ఎక్కడ అవసరమో వాటి రిపోర్ట్ తయారు చేసి పంపించండి. ప్రతి స్కూల్ ని బాగా అభివృద్ధి చేయాలని మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక ఆసక్తి ఇస్తున్నారు. ఒక పక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని, అలాగే గేమ్స్ స్పోర్ట్స్ లో విద్యార్థుల్ని బాగా ప్రోత్సహించాలని నారా లోకేష్ గారు బడ్జెట్ కేటాయిస్తూ, గతంలో ఎప్పుడు లేని బడ్జెట్ ఈసారి లోకేష్ గారు గేమ్స్ కి ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టి నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా అభినందించాలని సందర్భంగా కోరుకుంటూ, మన లోకేష్ గారు వచ్చారు. నారా లోకేష్ గారు విద్యారంగంలో మంచి మార్పులే కాకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా ఇప్పుడు కొత్త బడ్జెట్ కేటాయిస్తున్నందువల్ల తప్పనిసరిగా గొప్ప క్రీడాకారుల్ని తయారు చేయడం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో, అలాగే రానున్న 10 సంవత్సరాల్లో ఒలింపిక్స్ లో మెడల్ సాధించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో మంచి కోచ్లు తీసుకొచ్చి గుర్తించి మన ఆంధ్రాలో క్రీడాకారులకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన టీమ్స్ ని రాబో కాలంలో ఇప్పటి నుండి మొదలుపెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతారు మన లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు కూడా చక్కగా భవిష్యత్తులో కూడా ఈ క్రీడల్లో ఈరోజు జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్ అనే వాళ్ళు రేపు నేషనల్ లెవెల్లో, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపులోకి రావాలి, మంచి అవార్డ్స్ రివార్డ్స్ సాధించాలని విద్యార్థులందరినీ నేను కోరుకుంటున్నాను. అట్లాగే రానున్న కాలంలో అమరావతిలో ఒక స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగబోతా ఉంది. 2027 కల్లా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో స్పోర్ట్స్ సిటీ డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిపే విధంగా పెద్ద స్టేడియం నిర్మాణం కూడా పూర్తవుతుంది. అక్కడ జరిగితే దాన్ని అందరూ చప్పట్లతో స్వాగతించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గతంలో ఏ గేమ్స్ లో సెలక్షన్ అయినా రాజకీయాలు జరిగాయి గత కాలంలో, మధ్యలో 5 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్రీడా శాఖ మంత్రి ఒకటే చెప్పారు, ఎవరు మెరిట్ ఉంటే వారిని తీసుకోండి, దీనిలో సెలక్షన్ లో ఎలాంటి తప్పులు చేయొద్దు. సెలక్షన్స్ ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏదైనా సరే స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసినా, నేషనల్ టీమ్ సెలెక్ట్ చేసినా పారదర్శకంగా ఉండాలని ఈ రోజు ఎన్డీఏ పాలనలో అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మంచి టీం ని సెలెక్ట్ చేసినందుకు కోచ్ కి, సెలక్షన్ టీం కి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. 2% రిజర్వేషన్ ఉంది ఈ రోజు ఉద్యోగాల కోసం. దానికోసం భవిష్యత్తులో దాన్ని ఇంకొంచెం పెంచమని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి ఉద్యోగాల్లో గానీ, అలాగే చదువులో గానీ ఇంకా 2% నుండి దాన్ని 4% కూడా పెంచమని మీ అందరి తరఫున, నేను క్రీడాకారుల తరఫున నేను చంద్రబాబు గారిని అడుగుతానని ఆయన దృష్టికి తీసుకెళ్తానని మనవి చేస్తున్నా. బాల్ బ్యాడ్మింటన్ లో ఆల్ ఇండియాలో సిల్వర్ మెడల్ సాధించారు. ఆల్ ఇండియా లెవెల్లో సిల్వర్ మెడల్ సాధించారు మన సేవల్యపురం మండలం దేవమణి లూథియా ఆల్ ఇండియాలో బాల్ బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ సాధించినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని కోరుతున్నా. ఈ పాఠశాల విద్యార్థి రాధాకృష్ణ కోచ్, ఈయన 2 మాసాలు ఆల్ ఇండియా లెవెల్లో మనకి మెడల్ సాధించారు వీళ్ళ శిష్యులు అని చెప్పేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఉంటే నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనం అవార్డులు సాధించుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే బసవరాణి ఒక అమ్మాయి త్రిబుల్-IT సీటు చావలేపురం నుండి, కనమరపూడి అమ్మాయి మన పక్కనే విలేజ్, ఒక పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి త్రిబుల్-IT సీటు కొట్టింది స్పోర్ట్స్ కోటాలో. మరి మనందరూ కూడా చాలా సంతోషపడాలి. స్పోర్ట్స్ కోటాలో ఈ త్రిబుల్-IT సీటు సాధించింది. అందుకే మీరందరూ కూడా గేమ్స్ లో, స్పోర్ట్స్ లో, కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మీరు ప్రతిభను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో, లోకేష్ గారి ఆధ్వర్యంలో మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని క్రీడాకారులందరికీ, విద్యార్థులందరికీ తెలియజేస్తూ, విన్నర్స్, రన్నర్స్ ప్రైజులు సాధించారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి క్రీడాకారుడికి
విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఫుట్బాల్లో మంచి టాలెంట్ కనబరిచినటువంటి బాలబాలికలందరికీ హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. విశాఖపట్నం, అనంతపురం రెండు కూడా ఫైనల్స్ చాలా చక్కగా ఆడారు. మరి విశాఖపట్నం టీము విన్నర్స్, అలాగే అనంతపురం టీము రన్నర్స్ గా వచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని కోరుతున్నా. బాయ్స్ టీమ్ లో, అలాగే గర్ల్స్ టీమ్ లో విన్నర్స్ వైఎస్ఆర్ కడప జిల్లాకి హృదయపూర్వక అభినందనలు. అలాగే సెకండ్ అనంతపురం జిల్లా గర్ల్స్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. థర్డ్ చిత్తూరు జిల్లా సాధించారు, వారికి అభినందనలు. బాయ్స్ లో థర్డ్ ప్లేస్ గుంటూరు టీంకి ప్రత్యేక అభినందనలు. అలాగే చక్కటి టాలెంట్ కనపరిచి ఫుట్బాల్ ఆడి మంచి ప్రతిభను కనపరిచినందుకు అందరికీ అభినందనలు. నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఇక్కడ ఇదే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ఆడుకున్నాను. చిన్ననాటి రోజులు గుర్తొచ్చిన ఈ రోజు మీ అందరిని చూస్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది. పిరమిడ్ వేసినటువంటి మన లోయలా స్టూడెంట్స్ చాలా చక్కగా చేశారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక అభినందనలు తెలియాలని కోరుతున్నా. గతంలో 2014-19 మధ్య కొత్త రాష్ట్రంలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ గేమ్స్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చి దానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించి బ్రహ్మాండంగా చేశారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో 5 సంవత్సరాలు మాత్రం గాలికి వదిలేశారు. ఆడదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు కేటాయించి 80 కోట్లు గాజేశారు మహానుభావులు. అంతేగాని కోచ్లకు గాని క్రీడాకారులకు ఖర్చు పెట్టడం గాని అలాంటివి వాళ్ళని ప్రోత్సహించడానికి గాని సరిగా జరగకపోవడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా అవినీతి జరిగింది, క్రీడాకారులకు అన్యాయం జరిగింది, క్రీడలు ప్రోత్సహించడంలో వెనకబడ్డాము. కనీసం రాజధానిలో కూడా ఒక స్టేడియం కట్టని చేతగాని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. రాజధాని కట్టలేకపోయారు, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేకపోయారు, కనీసం ఏదైనా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఒక స్టేడియం కట్టలే చేతగాని అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అసమర్థ ప్రభుత్వంగా, అవినీతి ప్రభుత్వంగా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ప్రజలు దానికి పనిష్మెంట్ ఇచ్చారు. ఇలాంటి అవినీతి పాలన మాకు వద్దని 111 సీట్లు తీసుకొచ్చారు. అందుకే ఈ రోజు 93% ప్రజలు ఓట్లేసి 93% ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు ఎన్డీఏని ఒక నమ్మకంతో. పాలన బాగుంది, క్రీడలను బాగా ప్రోత్సహించారు, ప్రజలకు అండగా ఉన్నారని చంద్రబాబు గారి టీంని ఎన్డీఏ టీంని గెలిపించారు ప్రజలు. అందుకే ఈ రోజు ఏ చూసినా బాధ్యతగా పనిచేస్తున్నాడు పేద ప్రజల కోసం. అలాగే క్రీడల్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే క్రీడల మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ప్రతి మండలంలో కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రతి మండలంలో కూడా ఒక స్కూల్ కి 5 లక్షలు ఆట స్థలాలు అభివృద్ధి కోసం 5 లక్షలు కేటాయించారు. పిఎంసి స్కూల్ కింద ప్రతి మండలం ఒక స్కూల్ కి 5 లక్షలు కేటాయించినందుకు ఒకసారి ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం మండలానికి ఒక స్కూల్ 5 లక్షలు ఖర్చు పెట్టి డెవలప్ అవుతుంది, గ్రౌండ్ డెవలప్ చేస్తారు. భవిష్యత్తులో ఇలాగే ప్రతి స్కూల్ చక్కటి ఆట స్థలం ఇలా డెవలప్ చేస్తారు. అలాగే స్కూల్లో స్పోర్ట్స్ ఆర్టికల్స్ కోసం ప్రతి స్కూల్ 20,000 కేటాయించారు మన చంద్రబాబు గారు. ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఇట్లా ప్రతి స్కూల్లో ఈ రోజు గత 5 సంవత్సరాల నుండి పిల్లలు ఆడుకోవాలంటే ఫుట్బాల్ లేదు, వాలీబాల్ లేదు, కనీసం ఆట వస్తువులు కూడా లేకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మరి చక్కగా ప్రతి స్కూల్లో ఆట వస్తువులు ఉండాలని ప్రోత్సహించడం జరుగుతా ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలా, రాష్ట్రం బాగా అభివృద్ధిలో ముందుండాలి, అట్లాగే ప్రతి పేదవాడి అభివృద్ధిలో ముందుకు రావాలని ఒక సంకల్పంతో రాష్ట్రం బాగుపడాలి, అందరికీ సంక్షేమం అందాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజంగా రామ లక్ష్మణ్ లాగా ఒక పక్క చంద్రబాబు గారు, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం కోసం. ఒకసారి చప్పట్లు కొట్టి వారిందరినీ అభినందించాలని కోరుతున్నారు.